Please do subscribe to Prajabheri News Channel. మన ఎడపల్లి మండల్ జంకంపేట్ విలేజ్ ఫ్యాక్స్ సొసైటీ నరేంద్ర గారి అధ్యక్షతలో ఈరోజు విజిట్ చేయడం జరిగింది. మాతో పాటు జిల్లా వ్యవసాయ అధికారి వీరస్వామి గారు, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ అధికారి శ్రీనివాస్ గారు, లోకల్ ఎంపీడీఓ, ఎంపీఓ, ఎంఆర్ఓ, స్థానిక ప్రజాప్రతినిధులు వాళ్ళందరూ పాల్గొనడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా ఈ స్టాక్ పాయింట్ మరియు సేల్ పాయింట్ చూడడానికి ఉద్దేశం ఏంటంటే
మనకి వచ్చే ఇప్పుడు ఎవరైతే రైతులు మన ఖరీఫ్ కోసం నాటేస్తున్నారు దాంట్లో భాగంగా యూరియా సంబంధించిన సరఫరా సంబంధించిన లేదా విక్రయ సంబంధించిన లేదా యాప్ సంబంధించిన సాంకేతిక ఇష్యూస్లు కూడా ఎలాంటివి సమస్యలు లేవు. మేము రైతులతో కోరేది ఏంటంటే మనం లాస్ట్ రబీ సీజన్లో కూడా ఈ యాప్ని వాడుకున్నాము. ఎక్కడ కూడా ఎలాంటివి ఇష్యూస్ రాకుండా చాలా సమర్థవంతంగా దీన్ని వాడుకోగలాము. ఈసారి కూడా అదే పద్ధతి కొనసాగాలి. రైతులు అదేవిధంగా డీలర్స్ మాకు సపోర్ట్ ఇవ్వాలి. నిజామాబాద్ విషయానికి వచ్చేసరికి మన టోటల్ కావాల్సిన సరఫరాలు ఇప్పుడు ప్రస్తుతం యాజ్ ఐఎమ్ స్పీకింగ్ మన దగ్గర 27,000 మెట్రిక్ టన్ అందుబాటులో ఉంది. బన్స్వాడ బోధన్ ఏరియాలో ఆల్రెడీ ఫస్ట్ స్పెల్స్ కూడా వాళ్ళు వాడుకొని దాదాపు 1,84,000 బ్యాగ్స్ కూడా ఆల్రెడీ తీసుకొని ఉన్నారు. ఇక్కడ జంకంపేట్, నెహ్రూ నగర్ చుట్టుపక్కల ఏరియాలో కూడా నిన్నటి నుంచి వాణిజ్య అమ్మడం మొదలైంది. మేము డీలర్స్కి కూడా హెచ్చరిస్తున్నది ఏంటంటే రైతులకి ఏది కావాలన్నా అది యూరియా కావచ్చు, నానో యూరియా కావచ్చు, కాంప్లెక్స్ డిఏపి కావచ్చు, వాళ్ళు అడిగేదానికి తగ్గట్టు మనం సరఫరా ఇవ్వాలి. మనం ఇది తీసుకుంటే యూరియా ఇస్తాము, వేరే ఏదైనా పదార్థం తీసుకుంటేనే యూరియా ఇస్తామనేది అలా బెదిరించడానికి బలవంతంగా విక్రయ చేయడానికి ఎవరైనా ప్రయత్నాలు చేస్తే తప్పకుండా వారి మీద వారి సొసైటీ మీద అయినా కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాను. యాప్ అదే చెప్తున్నానండి, మన ప్రైవేట్ డీలర్స్కి కూడా చెప్తున్నానండి. మేము ఎంఏఓ ఎంఆర్ఓ ఆధ్వర్యంలో టీం ఏర్పాటు చేశాము. ఈరోజు వాళ్ళతో మీటింగ్ కూడా ఉంది. ఇలాంటివి ఎవరైనా మనం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన తర్వాత, మనం దిశానిర్దేశాలు ఇచ్చిన తర్వాత కూడా ఎవరైనా రైతులకి ఇలాంటివి కావాలని ఇబ్బంది పెడతా ఉంటే వాళ్ళ మీద యాక్షన్ తప్పదు. సో దయచేసి ఎవరికైనా ఇబ్బంది పెట్టే పద్ధతిని ఎవరు కూడా మొదలు చేయకూడదు అనేది. మీరు ఇప్పటివరకు ఎన్ని ఇచ్చేసారు, ఎన్ని వస్తారు? ఫస్ట్ అంటే మనం నిన్న పెట్టినా నిన్న పెట్టారు, నిన్ననే ఇచ్చేసాం. సీజన్ వారి బుకింగ్లో 396 చేశారు. ఇప్పుడు నిన్నటి నుంచి ఆల్మోస్ట్ 80 అమ్మేశారు. ఒక 50-60 వరకు మీకు బుకింగ్ అయింది ఆల్మోస్ట్ 40. మనం నెక్స్ట్ ఎప్పుడు సప్లై చేస్తాము? కరెక్ట్గానే ఈ 54 బుకింగ్ చేసుకోగానే పెట్టేస్తాం. ఆల్మోస్ట్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే పంపిస్తున్నాం. వీళ్ళ స్టాక్ ఇదే మీ సేల్ పాయింట్. సో ఎక్కడ కూడా షిఫ్ట్ చేయాల్సిన లేదు. ఇలా మన దగ్గర మన 400 దాదాపు అన్ని 230 లేదా గోడౌన్స్ ఉన్నాయి మేడం. సేల్ పాయింట్ ఉన్న దగ్గరనే గోడౌన్స్ 232 గోడౌన్స్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ 400 వార్డ్ సెంటర్స్. అంటే అందరూ ప్రైవేట్ డీలర్స్ ఉంటాయి కదా. 232 మనయే 234 ఉన్నాయి సార్ మా దగ్గర టీఎస్ఎస్. అందులో దాదాపు ఒక 100-150 లింక్ అయి ఉంటాయి సార్ సేల్ పాయింట్. అంతే కదా, ఒకటి గోడౌన్లో సేల్ కౌంటర్, గోడౌన్లో ఒకటి. మనకి ప్రైవేట్ డీలర్స్ మాత్రం కొంతమంది సేమ్ షాప్లో పెడతారు, కొంతమంది గోడౌన్ వేరే పాయింట్లో పెట్టుకుంటారు. నైట్ వచ్చింది సపోజ్ ఇప్పుడు స్టార్ట్ వచ్చినట్టు అయితే వీళ్ళు కన్ఫర్మ్ చేస్తారు డీలర్. డిఏపి అయితే మనం స్టార్టింగ్లో కూడా కొన్ని ఎక్కువ అమ్మేసాము. ఇప్పుడు మరి మీకు తెలిసిన వాళ్ళు ఉంటారు తీసుకోండి. అంటే ఇవి బ్యాగ్స్ వాపస్ చేయాలి. జాగ్రత్తగా కొంచెం
మనం పర్మనెంట్ బోర్డు రాయించుకున్నాం. బ్లాక్ కొన్ని చోట్ల బ్లాక్ పెయింట్ వేయించి రాయించి కలెక్టర్ గారు అట్లా రాపించారు. అంటే ఇది ఒకటి. అవి డ్యామేజ్ మేడం. డ్యామేజ్ కింద ఉంది మేడం. ఆ స్టాక్ ఏమి ఎవరు సేల్ కాదు, డ్యామేజ్ కింద ఉంటాయి. ఇక్కడ నుంచి తరలించాను. సరే 550 ఉండే మార్నింగ్. ఈ యాప్ చూపెట్టు. ఫోన్లో యాప్ ఏవో ఫ్రెండ్స్ ఈ యాప్ అయితే ఉంది. ఇంకొకటి సొసైటీకి అంటే అంకాపూర్లో ఇష్యూ అది. అంటే అంకాపూర్కి ఇవ్వాలి. విలేజ్కి ఇవ్వాలంటే పర్వాలేదు. అంకాపూర్ వాళ్ళు అడిగేది ఏంటంటే పక్కన పర్కేట్ వీళ్ళకి వస్తుంది. విలేజ్ అదే మా విలేజ్ మాకే కావాలి. బుకింగ్ చేసుకోవడానికి ఎట్లయితే విస్తీర్ణం ఎక్కువ విలేజెస్ ఉన్నాయి. అన్ని పెద్ద పెద్ద సేల్ పాయింట్స్ సొసైటీ అవుట్లెట్స్ ఫోన్ చేస్తాను. సేల్ పాయింట్ 24 మెట్రిక్ టన్ అంటే ఎన్ని వస్తాయి? 500 ఇది ఆల్రెడీ బుకింగ్ ఉన్నాయి. బట్ వారిది ఆల్మోస్ట్ 10 times ఉంది నెంబర్ ఆఫ్ బ్యాగ్స్ అన్నమాట. సో మనం ఇంకా మన మార్కెట్ స్టాక్ నుంచి ఇక్కడ తరలించాలి. సో ఇది చేసుకోవడానికి ఎంత టైం పడుతుంది? ఆ సమయంలో లేదు. చెప్పండి, 1/2 hour లేదా మీ పని చూసుకొని రండి. ఏదైనా ఇన్ఫార్మల్గా టోకెన్ సిస్టమ్ అయినా ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మేము ఇద్దరం వచ్చాం, నేను తనకంటే ముందుకు వచ్చాను. 1/2 hour వెయిట్ చేయాలి. నేను వెళ్ళిన పని చేసి మీరు నాకు ఒక టోకెన్ ఇవ్వండి, తనకి సెకండ్. అలా చేస్తే మీ యాప్ ప్రజెంట్ అయితే రేట్స్ అందరికీ మండలం మొత్తం. కానీ సర్పంచ్ గారు, ఇది మీరు కూడా ఒక ఊరికి ఒక సొసైటీ పెట్టాలి. మీ వాళ్ళు ముందుకు వస్తే మేము లైసెన్స్ ఇవ్వడానికి రెడీ. కానీ మనుషులు పెడతారు, సేల్ పాయింట్ పెట్టగలుగుతారు. పెట్టడం రోడ్ ఎక్కడ మా సొసైటీ, మా షాప్లో జస్ట్ మా విలేజ్ ఉండాలి. అలా కాదు, మండలం ఒకటి. కానీ అందులో ఆన్లైన్ బుకింగ్ చేస్తూ ఎవరైతే ఫస్ట్ వచ్చారో వాళ్ళని ప్రధాన ఏర్పరుస్తారు. మా ఓటర్ మిస్ అయ్యారని. ఓకే, జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చైతన్యం తరతరాల చరిత్రగల తల్లి నీ రాజంగాణ జయ జయ తెలంగాణ జయ తెలంగాణ జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జయ తెలంగాణ జయ జయ తెలంగాణ ప్రశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి ప్రతిదినమది తెలంగాణ. యాడ్ చేసి మనం టెస్టింగ్ చేస్తాం. క్లోరోస్కోప్ అని మనకి ఎక్విప్మెంట్ ఉంటుంది. దాంట్లో మనకి pH లెవెల్ చూపిస్తుంది. దాంట్లో pH లెవెల్ మనకి సరిగ్గా ఉంటేనే మేము జనానికి వాటర్ వదులుతాం. లేకపోతే మనకి ఒకసారి క్లోరిన్ దానికి టెస్టింగ్ చేసి మళ్ళీ యాడ్ చేసి మళ్ళీ జనానికి వదులుతాం. ఈ క్లోరిన్ బ్లీచింగ్ పౌడర్ దానికి ఏంటి అంటే మనకి బ్యాక్టీరియా ఏదైనా వాటర్లో ఉంటే దానికి అది చంపేస్తుంది. దానికి మన జనానికి ఏం ప్రాబ్లం రాదు.
అది కంపల్సరీ ప్రతిరోజు చెక్ చేసిన తర్వాతనే ట్యాంక్లో వాటర్ వదులు. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పండి. పెన్షన్స్ కోసం కానీ ఫామ్స్ ఇవ్వండి. ఈ కార్యక్రమం ఈ వార్డు సభలు ఎందుకు నిర్వహించుకుంటున్నామంటే 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ముగింపు ఉత్సవాలు అనేది వారోత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ ముగింపు వారోత్సవాల్లో భాగంగా మనము అన్ని వార్డులలో కూడా మనము వారోత్సవాలు జరుపుకుంటున్నాం. మన కార్పొరేషన్ పరిధిలో 60 వార్డులు ఉన్నాయి. సో జిల్లా కలెక్టర్ మేడం గారి సూచనల మేరకు మనము 4వ తారీఖు, 6వ తారీఖు, 8వ తారీఖు, 10వ తారీఖు మనము వార్డు సభలు నిర్వహించుకోవాలి. అంటే ఒక్కొక్క డేట్లో 15 వార్డులు కవర్ అయ్యే విధంగా ప్లాన్ చేయడం జరిగింది. ముఖ్యంగా దీంట్లో మనకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ మనకు వచ్చిన ఎజెండా ప్రకారంగా ఈసారి మనము బాగా ఇన్స్టిట్యూట్ చేయాల్సింది సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026. ఇది సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారంగా చాలా సిస్టమేటిక్గా మనం ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీనిపైన ఇప్పుడు ఎస్ఐ మన శానిటరీ ఇన్స్పెక్టర్ షాదుల్లా గారు ఆల్రెడీ వివరించడం జరిగింది. ముఖ్యంగా ఈ వేదిక నుంచి జిల్లా కలెక్టర్ మేడం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే మనకు లెగసీ వేస్ట్కి సంబంధించి మనకు ఎక్కడైతే ఇప్పుడు మనకు నాగారంలో మన డంపింగ్ యార్డ్ ఉందో 52 ఎకరాల్లో మనకు డంపింగ్ యార్డ్ ఉంది. ఈ డంపింగ్ యార్డ్లో 3,50,000 లెగసీ వేస్ట్ అనేది ప్రాసెసింగ్ జరుగుతూ ఉంది. అందులో ఇప్పటి వరకు 1,80,000 మెట్రిక్ టన్నుల యొక్క లెగసీ వేస్ట్ను ప్రాసెస్ చేయడం జరిగింది. అది చేసుకుంటేనే మళ్ళీ ఏదైతే మనకు ఫ్రెష్ వేస్ట్ ఏదైతే మనం వస్తుందో ఆ ఫ్రెష్ వేస్ట్ను కూడా సెపరేట్ చేయడం కోసము కొత్తగా మనకు స్వచ్ఛ భారత్ మిషన్ నుండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఫండ్స్ నుండి జిల్లా కలెక్టర్ మేడం గారు 18 కోట్ల రూపాయలు మనకు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. దానికి టెండర్స్ కూడా కాల్ఫర్ చేసినాము. ఇంకా టెండర్స్ ఫైనల్ కాలేదు, అవి వివిధ దశల్లో ఉన్నాయి. టెక్నికల్గా అంటే వాటికి సాంకేతిక సమస్యలు వాటికి అనుగుణంగా కార్యక్రమంలో భాగంగా శ్రమదానం అనేది 41 వార్డులో పొద్దున్న చేయడం జరిగింది. దానికి మీ అదృష్టం ఏంటంటే కలెక్టర్ గారు రావడం. ఆమె ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మన కోసం కలెక్టర్ వచ్చింది. మీకు ఒక ప్లేస్ ఉండడం కూడా మీ అదృష్టమే. ఇక్కడ ఇంత పెద్ద సిటీలో ఈ ప్లేస్ దొరకడం అనేది కూడా మీ 41 వార్డు 42 వార్డు ఈ అదృష్టమే వాళ్ళ వార్డర్లది. అదేవిధంగా మన ప్రభుత్వం ఎన్ని పథకాలు మనకి ఇస్తుందో అది కూడా మనకు తెలుసు. ఇందిరా మిల్లు అని పక్క ఇక్కడ స్టేట్లలో చూస్తే కూడా ఇవన్నీ లేవు. మొన్న నేను ఒక ప్రోగ్రాంలో వెళ్ళి చెప్తుంటే వాళ్ళే షాక్ అయిపోతున్నారు. మీకు అన్నీ ఉన్నాయి, ఇందిరా మిల్లు కానీ, డబుల్ బెడ్రూమ్లు కానీ, పెన్షన్లు కానీ, ఫ్రీ కరెంటు, ఫ్రీ బస్సు, ఇవన్నీ మన గవర్నమెంట్ మన కోసం ఇస్తున్నారు. మన గౌరవనీయులు సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ రేషన్ కార్డులు కానీ, డబుల్ బెడ్రూమ్లు కానీ అన్నీ ఒక మహిళకే ఉండాలని చెప్పేసి మనకి ఎంత ప్రాధాన్యత ఇస్తూ మళ్ళీ ముందుకు సాగాలని చేస్తున్న ఆయనకు కూడా ధన్యవాదాలు. ఈ ప్రోగ్రామ్కి అయిన వ్యాధులు చాలా ఉంటాయి. డెంగ్యూ కావచ్చు, మలేరియాలు కావచ్చు, మన పట్టణాల ప్రాంతాల్లో ఎక్కువ ఉంటాయి. కాబట్టి కొంచెం ఫాగింగ్ గురించి మీరు అడగండి. ఠీకే. తర్వాత పెన్షన్ విషయంలో కూడా నేను మీ అందరితో కోరేది ఏంటంటే ఇప్పుడు మన మొత్తం కార్పొరేషన్లో ఒక 10,000 వరకు ఆథెంటికేషన్ అంటే గత కొన్ని సంవత్సరాల నుంచి ఎవరికి అయితే పెన్షన్ వస్తూ ఉందో అదే కొనసాగుతుంది. కానీ కొంతమంది చనిపోయారు కదా, बीच में कुछ लोगों का इंतकाल हुआ है ना, जिनको पेंशन आती थी, तो उनको हटाना है ना लिस्ट से. చనిపోయిన వాళ్ళే తీయాలి కదా, అప్పుడే మీరు మీ కోరిక మేరకు కొత్త వాళ్ళకి పెన్షన్ ఇవ్వచ్చు. సో దయచేసి ఈ ఏదైతే వెరిఫికేషన్ ఏదైతే విచారణ మేము జరుపుకుంటున్నామో ఎలాంటివి అపోహాలకి పాలు పడకుండా మేము ఎవరిని తొలగించట్లేదు, జస్ట్ చనిపోయిన వాళ్ళ పేరు తీస్తున్నాం అంతే. ఏంటంటే మనకి 2 జూన్ నాడు మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు, రెస్పెక్టెడ్ చీఫ్ సెక్రటరీ గారు వారు ఒక కొత్త అంశం యాడ్ చేశారు, రిప్లేస్మెంట్ అంటే ఇల్లు బాగుంది, ఆ 4 ప్రహారీలు గోడలన్నీ ఓకే ఉన్నాయి, కానీ ఏదో ఒక రూఫ్ ఇక్కడ ఒకటి పడిపోయింది గాలి వల్ల, ఇక్కడ ఏదో డ్యామేజ్ అయి ఉంది, అలాంటి వాటిని రిప్లేస్మెంట్ కింద ఈ విడతలో తీసుకుంటున్నాము. గతంలో ఇది లేకుండే, గతంలో ఆర్సీసీ రూఫ్ ఉంటే మనం ఇచ్చేవాళ్ళం కాదు. సో ఇప్పుడు చిన్న ఏదైనా ప్రమాదం వల్ల లేదా ఏదైనా వర్షం వల్ల అది డ్యామేజ్ అయి ఉంటే వాటిని కూడా ఇప్పుడు రిప్లేస్మెంట్ కింద తీసుకుంటాం. సో ఒక ఇల్లులో ఎంతమంది ఉంటున్నారు? 4 సరాసరి 6 ఓకే. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 90 హౌస్ హోల్డ్స్కి ఒక కార్మికులు, 90 హౌస్ హోల్డ్స్ అంటే మల్టిప్లై బై 6 చేయండి,
ఎస్ఐఆర్ అంటే మన బిఎల్ఓస్ మీ ఇంటికి వస్తారు, వివరాలు అడుగుతారు. వారి దగ్గర ఆల్రెడీ గతంలో జరిగిన ఎస్ఐఆర్ది ఒక లిస్ట్ ఉంటుంది. అందులో మీ పేరు ఉండాలి. ఒకవేళ మీరు ఆ వయసులో ఉంటే ఒకసారి చూడండి. మీ పేరు లేకపోతే మీ ఆయన పేరైనా, మీ తాతగారి పేరైనా, సారీ హస్బెండ్ కాదు, ఫాదర్, మదర్, గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్, ఇక్కడ ఎవరైనా 2004 తర్వాత పుట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వాళ్ళ కోసం వేరే ఉంటుంది మరి. ఓకే, సో అంటే మీ అందరికీ సేమ్ నాలాగానే వర్తిస్తుంది. మీ నాన్నగారి పేరైనా, మీ అమ్మగారి పేరైనా, మీ గ్రాండ్ ఫాదర్ అయినా, మీ గ్రాండ్ మదర్ పేరైనా, ఎవరు ఒక్కరి పేరు మన 2002లో జరిగిన ఏదైతే లిస్ట్ ఇప్పుడు మా వాళ్ళు మీ దగ్గర తీసుకువస్తున్నారు వాళ్ళ పేరైనా ఉండాలి. సమగ్ర ఓటర్ జాబితా సవరణ యాక్చువల్ ప్రక్రియ మొదలవుతుంది. అందులో మీరు చేయాల్సింది ఏంటంటే వాళ్ళు మీకు ఎన్యూమరేషన్ ఫామ్ ఇస్తారు. అందులో మీ బొమ్మ ఉంటుంది, మీ ఫోటో ఉంటుంది, మీ పేరు ఉంటుంది, ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. అందులో మీది ఒకవేళ మ్యాపింగ్ అయి ఉంటే మీరు జస్ట్ సంతకం పెట్టి ఇచ్చిన మా ఈఆర్ఓ గారి దగ్గర వాళ్ళ పేరు తప్పకుండా 5th నాడు పబ్లిష్ అయ్యే ఎస్ఐఆర్ అంటే మీకు వచ్చే ఏం పాలసీ అవుతుందో మేము కూడా చెప్పలేము, కానీ దానికి ఇది పునాది. మళ్ళీ నెక్స్ట్ టైంలో ఇంకేం కఠిన నిబంధనలు వస్తాయి మేము చెప్పలేము. भाई देखिए शादी सबकी होती है, ठीक है. 18 साल जो ఎలక్షన్లో ఓట్ వేసి ఉండవచ్చు. అప్పుడు ఫాదర్ లేదా మదర్ లేదా గ్రాండ్ ఫాదర్ లేదా గ్రాండ్ మదర్, ఈ 4 ఆప్షన్ ఉంది. 4లో ఎవరు ఒకరిది ఇచ్చినా పర్వాలేదు. ఓకే, 2004 తర్వాత పుట్టిన వాళ్ళు మదర్ ప్లస్ ఫాదర్, మదర్ ఫాదర్ లేని పక్షాన అంటే సార్ చెప్పినట్లు వాళ్ళు వేరే దేశంలో ఉన్నారు, ग्रैंड फादर ग्रैंड मदर. फिर से हिंदी में बोलती हूँ. 2/12/2004 के बाद जिनकी पैदाइश है उनका नाम तो वैसे भी एसआईआर में नहीं होगा, जो 2002 में हुआ था. उस केस में आपको क्या करना है, ऐसे बच्चों का मम्मी पापा दोनों का नाम होना चाहिए और उसके साथ साथ एक लिस्ट होती है 11-12 चीज़ों की, वो देना है. मम्मी पापा नहीं, मतलब जो भी है, मानिए उनका नाम नहीं है तो उनके दादा, वो जिसके नवासे लगते हैं, उनके दादा दादी, उनका नाम ज़रूर होना चाहिए, दोनों का होना चाहिए. इसमें इपड़ वరకు తేడా తెలిసింది కదా. గారిని, ప్రశాంత్ ఎంఆర్ఓ వర్ణి, వెంకటేశ్వర్లు ఎంపీడీఓ గారిని, నామాల సాయిబాబా పిఎస్సి చైర్మన్ వర్ణి గారిని, కనకారెడ్డి గారు. ఈ ప్రాంత రైతుల్లో ఎన్నో ఏళ్ల సాకారం అవుతుంది. నీటి కోసం ఆకాశం వైపు చూసే కష్టం తీరిపోతుంది. జాకోరా చందు ఎత్తిపోతల నీటి విడుదల చేస్తామని చెప్పి కూడా స్పష్టమైన హామీ ఇస్తుంది. జీవనాడిగా భావించే నీటి పారుదల రంగంలో మీరు చూపుతున్న చొరవ ప్రశంసనీయం. రైతు కష్టాన్ని అర్థం చేసుకుని గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో నిజాం సాగర్ లైనింగ్ కెనాల్ కోసం మరి మోడరేషన్ ఆఫ్ లైనింగ్, ఎందుకంటే అప్పుడు నిజాం కాలంలో ఉన్న కాలువలకు ఆధునీకరణ చేయాలనే ఉద్దేశంతో ఆనాడు 400 కోట్ల రూపాయలతో మరి పనులు జరిగినాయి. మీరందరూ కల్లారా చూసినారు. కానీ దేశంలో కానీ ఏ రాష్ట్రంలో కానీ ఏ ఊర్లో కానీ నివసించే ప్రతి జీవికి 4 అవసరాలు ఉంటాయి. ఒకటి గాలి, రెండవది నీరు, మూడవది బువ్వ, 4వది ఇల్లు. ఈ 4 ఉన్నటువంటి జీవితమే నిజమైనటువంటి జీవితం. ఒక్క నిమిషం గాలి లేకపోతే ప్రాణం ఉండదు, ఒక్క రోజు నీరు లేకపోతే ప్రాణం ఉండదు, 2 రోజులు తినటానికి అన్నం లేకపోతే ప్రాణం ఉండదు. మరి గాలి భగవంతుడు ఇస్తున్నాడు, నీరు భగవంతుడు
భగవంతుడు ఇస్తున్నాడు. మరి ప్రభుత్వం వేయాల్సిందేంటి? రైతు పంట పండియటానికి నీరు, ఆ పండిన పంటతో కడుపు నింపుకోవటానికి మనము, ఉండటానికి ఇల్లు, ఇలాంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం నీరు. పంట వండాలంటే ఏం కావాలి? 4 కావాలి. ఒకటి భూమి, రెండవది విత్తనం, మూడవది రైతు శ్రమ, 4వది నీరు. ఈ 4 ఏది లేకపోయినా పంట వండదు. అలాంటి నీరు చాలా ముఖ్యమైంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో భారీ నీటిపారుదల శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో లిఫ్ట్ ఇరిగేషన్లకు, భారీ నీటి ప్రాజెక్టులకు, మధ్యతర ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, భూమి పూజలు అనేక చేస్తూ వస్తున్నారు. ఈ సందర్భంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పని పూర్తయిపోయి ప్రారంభం చేసుకున్నటువంటి మొదటి పథకం మన జాకోరా చెందూరు చింతకుంట పథకం. ఈ పథక ప్రారంభోత్సవానికి మనం పిలవగానే ఎంత ఎండైనప్పటికీ, ఇతర కార్యక్రమాలు ఎన్నున్నప్పటికీ మన కోరిక మేరకు ఇక్కడ వచ్చినటువంటి గౌరవనీయులు, నాకు ఆత్మీయులు, ఆప్తులు, రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఉన్నామంటే రైతులం 61,000 కుటుంబాలు ఉన్నాయి మనందరు కలుపుకుంటే. 10 మండలాలు, 9 మండలాలు, ఒక మున్సిపాలిటీలో 61,000 కుటుంబాలు ఉన్నాయి మనందరికి. మనందరి దగ్గర పొలం కలుపుకొని ఎంతుందంటే 1,48,000 ఎకరాలు ఉంది బాన్సువాడ కాన్స్టిట్యున్సీలో. 1,48,000లో 95,000 ఆయకట్టు నిజాం సాగర్ కింద ఉంది. దోకా లేదు, 2 పంటలు పండుతున్నాయి. ఒక 30,000 ఎకరాలు నిజాం సాగర్ నీరు పోనటువంటి ప్రాంతానికి బోర్లు, లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టించాం. 30,000 పోతున్నాయి. ఇంకా 24,000-23,000 ఎకరాలు నిజాం సాగర్ నీళ్లు పోనటువంటి ప్రాంతం ఈ జాకోరా, చెందూరు, చింతకుంట కింద రేపు పారబోతున్నటువంటి 10,000 ఎకరాలు నిజాం సాగర్ నీళ్లు పోనటువంటి ప్రాంతం. ఈ 10,000 ఎకరాలకు కూడా మొదటి పంట, రెండో పంట పూర్తిగా రావటానికి ఈ నీరు మీకు అందిస్తాం. 2 పంటలకు అందిస్తాం. ఇప్పుడే సిద్ధాపూర్ పోయొచ్చినాం, అదొక 13,000 ఎకరాలు, 250 కోట్లు పెట్టి చెరువు కడుతున్నాం అక్కడ. ఇప్పుడే మంత్రి గారు వచ్చారు. ఇది 106 కోట్లతో చేశాం, పూర్తి అయిపోయింది. అది పని నడుస్తూ ఉంది. ఈ 2 అయిపోతే మా అన్నలు మంచి వినాలి. బాన్స్వాడ కాన్స్టిట్యున్సీలో నీరు వారనటువంటి గుంట 1 ఎకరం కూడా ఉండదు. మొత్తం నిలువారు, 100% నిలువారేటువంటి ప్రాంతం అయిపోతుంది. మేము శాశ్వతం కాదు, నేను శాశ్వతం కాదు. మేము చేసినటువంటి పనులు శాశ్వతంగా ఉంటాయి మీ అందరి దగ్గర. 106 కోట్లతో 10,000 ఎకరాలకు నీరు అందించడం అంటే మామూలు విషయం కాదు. తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి ఎత్తిపోతల ప్రాజెక్టు అది మన పల్లెకి వచ్చింది, మన ఊరికి వచ్చింది, మన ఇంటికి వచ్చింది. ఈరోజు ఆయన చేతుల ద్వారా ఈరోజు ఎంపీ సురేష్ శెట్కర్ గారికి కూడా ఆత్మీయ సన్మానం భాస్కర్ రెడ్డి గారి చేతుల మీదుగా జరుగుతూ ఉంది. మరియు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు కూడా అందులో పాల్పంచుకోవాల్సింది. పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు ఆత్మీయంగా పెద్దలు, మీ అభిమాన నాయకులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో ఉన్నత పదవులు అలంకరించిన మరి స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ సలహాదారులు పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఇంత యంగ్ మ్యాన్ లాగా ఎంత యాక్టివ్గా తిరుగుతున్నాడు. అదే జీప్ ఎక్కి మాయంబడి సిద్ధాపూర్ దర్వాజా చూపెడుతున్నాడు. ఈ లిఫ్ట్ ఆ లిఫ్ట్ ఆ పంపాన్ చేయడం మరి వారి యాక్టివిటీ చూస్తే నిండు 100 ఏళ్ళ ఆయుష్ భగవంతుడు ప్రసాదించింది. ఈ 100 ఏళ్ళు కూడా ఈ బాన్స్వాడ కాన్స్టిట్యున్సీకి ఈ రాష్ట్రానికి సేవలు అందించడానికి పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఫిట్గా ఉన్నాడని చెప్పి నేను భావిస్తున్నాను. 70 అన్నారు, 78. మా ఇద్దరికి ఆయన కూడా 7 సార్లు గెలిచిండు, నేను కూడా 7 సార్లు గెలిచినాం. నేను 6 సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీ గెలిచిన. సరే మిత్రులారా, ఈరోజు వాస్తవంగా తీవ్రమైన ఎండలు రాష్ట్రంలో నిన్న మొన్నటి వరకు ఈ ధాన్యం కొనుగోలులో చాలా బిజీగా ఉంటుంది. నాకు ఈ మధ్య కొద్దిగా అనారోగ్యంగా ఉండే మరి కానీ పోచారం శ్రీనివాసరెడ్డి గారి వారి కృషి, వారి యొక్క తపన, వారి యొక్క కమిట్మెంట్, వారి యొక్క సిన్సియారిటీ చూసి తప్పనిసరిగా కొద్దిసేపటి కన్నా మరి బాన్స్వాడ కాన్స్టిట్యున్సీ పోవాలని ఆలోచన చేసి ఈరోజు రావడం జరిగింది. నిజంగా ఎంతో సంతోషిస్తున్నా. 106 కోట్లతో నిర్మించిన చాకోరు మరియు చందూరు ఎత్తిపోతల పథకాల ప్రారంభోత్సవానికి మరి నేను రావడం, నా చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయడం నా అదృష్టంగా భావిస్తున్నా. అదేవిధంగా సిద్ధాపూర్ రిజర్వాయర్ నిర్మాణ పనుల పర్యవేక్షణ కూడా రావడం నాకు ఎంతో సంతోషం కలిగిస్తుంది. తప్పనిసరిగా శ్రీనివాసరెడ్డి గారు మీ మీద గౌరవంతో నేను సాధారణంగా చేయకూడదు, కానీ ఈ వేదిక ద్వారా నేను బాన్స్వాడ ప్రజలకి ప్రకటిస్తున్న సిద్ధాపూర్ రిజర్వాయర్కి రివైజ్ ఎస్టిమేట్ 200 కోట్లు కూడా మంజూరు చేస్తామని చెప్పి చేస్తున్నాను. అదేవిధంగా 1-2 విషయాలు నేను చెప్పి ముగిస్తా. అక్కలు చెల్లెలు గమనించాలి, మన కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు మీకు రేషన్లో ఏ బియ్యం వచ్చేది? దొడ్డు బియ్యం వచ్చేది. మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్లో మీ అందరికీ సన్న బియ్యం వస్తుంది. అవునా కాదా? మంచి క్వాలిటీ. అక్కలు చెల్లెలు మీరు జవాబు చెప్పాలి. మీ అందరికీ మన కాంగ్రెస్ ప్రభుత్వంలో మీరు తినగలిగే మంచి క్వాలిటీ సన్న బియ్యం వస్తున్న మాట నేను గుర్తు చేస్తున్నాను. గతంలో దొడ్డు బియ్యం వచ్చేది, తినలేకపోయేవాళ్ళు. ఇప్పుడు సన్న బియ్యం వస్తుంది. అదేవిధంగా 10 ఏళ్ల పాటు రేషన్ కార్డు ఇవ్వలే, మేము కొత్తగా అందరికీ రేషన్ కార్డు ఇస్తున్నాం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 1,05,00,000 కుటుంబాలకి రేషన్ కార్డులకు ఇచ్చి 3,20,00,000 మందికి 6 కిలోల ప్రతి నెల సన్న బియ్యం ఇస్తున్న విషయం కూడా నేను గుర్తు చేస్తున్నా. నిజామాబాద్ జిల్లాలోనే మరి అంకెలు ఉన్నాయి నా దగ్గర, మరి కొన్ని వేల కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ధాన్యం కొనుగోలు విషయంలో కూడా రైతులందరూ గమనించాలి. ఇప్పుడు పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు చెప్పిండ్రు, మీరు అద్భుతంగా పంటలు పండిస్తున్నారు. మన కాంగ్రెస్ ప్రభుత్వం 48 గంటల్లో మీకు పైసలు చేరే విధంగా మరి చర్యలు తీసుకున్న విషయం కూడా మీరు గమనించాలి. కేవలం ఈ సంవత్సరం రబీ యాసంగి కలిపితే వరి రైతులకి 35,000 కోట్లు ఇచ్చింది మన కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి నేను మనవి చేస్తున్నా. మిత్రులారా, మరి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మీరు అడిగిన సిద్ధాపూర్ రిజర్వాయర్ రివైజ్ ఎస్టిమేట్ మంజూరు చేస్తాము. తొందరగా నిర్మాణం పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి మాటిస్తూ, అదేవిధంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ కూడా వేగవంతంగా చేపడతాం. ఏ విధంగానైతే రైతులకి ఆదుకోవడానికి మరి వరి కొనుగోలు విషయంలో చివరి గింజ వరకు కొనుగోలు చేసినాము, ఇంకా మిగిలిన చేస్తాము. ఇప్పటి వరకే 147 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేసినాము. 35,000 కోట్లు ఖర్చు పెట్టినాము. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఏ మారుమూల ప్రాంతంలో ఏ రైతు దగ్గర మిగిలిన
ప్రతి గింజ కొనుగోలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున నేను మాటిస్తూ మీ అందరినీ కలవడం ఎంతో సంతోషకరం. పెద్దలు గౌరవనీయులు శ్రీనివాసరెడ్డి గారు వారు మరి ఒక ఆదర్శ రాజకీయ నాయకుడు. వారు మరి ఈ వయసులో ఇంత యాక్టివ్గా తిరుగుతూ కాన్స్టిట్యున్సీకి ఇంత సేవలు అందిస్తుంటే మీరందరూ అదృష్టవంతులు అని చెప్పి నేను భావిస్తున్నాను. మరి వారిని ఆహ్వానించినందుకు మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు, నా అభినందన తెలియజేస్తూ మీ అందరినీ కలవడం, కొంత సమయం మీతో గడపడం నాకు ఎంతో సంతోషం, సంతృప్తి అని చెప్పి మనం చేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్.